నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. ఈరోజు సంతానలేమి సమస్యతో బాధపడేవాళ్ళు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే విషయం మీద మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఒకటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారానే ఎంతో కొంత కోవిడ్ని మనము కంట్రోల్ చేయగలుగుతాం. కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ 18 ఏళ్ల పైబడిన వాళ్ళందరికీ ఇవ్వడం స్టార్ట్ అయింది. అయితే ఇదే నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ 18 ఇయర్స్ అబవ్ వాళ్ళంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా వస్తారు కాబట్టి తీసుకోవచ్చా లేదా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. మీరు గర్భం దాల్చాలనుకున్నా, ఏదైనా ప్లానింగ్ లాంటిది ఏదైనా ఉన్నా, కాంట్రసెప్షన్ ఏది పాటించకుండా ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నా మీరు వ్యాక్సినేషన్ తీసుకోవాలంటే వ్యాక్సిన్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్కి, కోవాక్సిన్ అయితే మనకి 4 వీక్స్ గ్యాప్ ఉంది, కోవిషీల్డ్ అయితే ఇప్పుడు 8 to 12 వీక్స్ గ్యాప్ కూడా ఉంది. అయితే మీరు త్వరగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కోవాక్సిన్ తీసేసుకుని వితిన్ అ మంత్, ఆ తర్వాత ఒక 1 మంత్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. నేను అడ్వైస్ చేసేది ఏంటంటే వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 నెల తర్వాత కనుక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టు అయితే, అంటే సెకండ్ డోస్ అయిపోయిన 1 మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టు అయితే అన్నిటికంటే ఉత్తమమైన ప్రక్రియ. ఎందుకంటే వ్యాక్సినేషను అయిపోతుంది, యాంటీబాడీస్ కూడా వస్తాయి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అవుతే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ సెకండ్ డోస్కి కూడా మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాలా వద్దా అని కూడా మీకు ఆలోచన కూడా ఉండదు. గర్భిణీ స్త్రీలకి ఇంకా కోవాక్సిన్, కోవిషీల్డ్ మీద రీసెర్చ్ లేనప్పటికీను మనకి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసరికి మోడర్నా వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ మీద కంప్లీట్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి అమెరికాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నారు. అయితే మనకున్న అవైలబుల్ వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్ కాబట్టి దానికి ఇప్పుడున్న నేపథ్యంలో పాలిచ్చే తల్లులకి కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇవ్వచ్చని క్లియరెన్స్ వచ్చింది. ప్రెగ్నెంట్ ఉమెన్ మట్టుకు ఈ విషయం తెలుసుకుని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అని చెప్పడానికి లేదు. కొంచెము మిస్క్యారేజ్ రేటు, కొంచెము ప్రీటర్మ్ డెలివరీ రేటు వాళ్ళు ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్లో అబ్జర్వ్ చేశారు అమెరికాలో. అది మట్టుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్, కరోనా అనేది కొత్త తరహా వైరస్. ఇది రకరకాలుగా మార్పిడి చెందుతోంది కాబట్టి గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాక్సిన్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎమర్జెన్సీ పర్పస్గా మనం వ్యాక్సిన్ రిలీజ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందా లేదా అని మనకి గ్యారంటీగా చెప్పలేం. ఈ విషయం తెలుసుకుని తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. స్పెషలీ హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ తీసుకుంటే మంచిది అని చాలా రకాల ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. సో మీరు ఈ విషయం తెలుసుకొని తీసుకుంటే మంచిది. అయితే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నవాళ్ళు, ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. అయితే ఇంకొక కేటగిరీ కూడా ఉంటారు. ఈ మంత్ వ్యాక్సిన్ తీసేసుకుని వచ్చే మంత్ గ్యాప్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి టర్మినేషన్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ డోస్ తర్వాత అయినా సరే తీసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా సేఫ్టీ గురించి ఆలోచిస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయాక తీసుకోండి, అంతే. అయితే ఇవన్నీ డెడ్ వ్యాక్సిన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఫస్ట్ ట్రైమిస్టర్ తప్పితే ఎవరికైనా ఎప్పుడైనా ఇవ్వచ్చు. కోవిడ్ కొత్త తరహా వైరస్, దానికి సంబంధించిన కొత్త వ్యాక్సిన్, అన్ని రకాల టెస్టింగ్లు పూర్తిగా కంప్లీట్ చేసుకుని రాలేదు కాబట్టి ఆ మాత్రం భయాందోళన అనేది ఉంటుంది. అయితే ఇప్పుడున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా చాలా బెటర్.